హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే రంజాన్ ఆష్ ప్రిపరేషన్స్ డే 3 ఫ్రెండ్స్. డే 1 డే 2 ఎంతమంది చూశారు కామెంట్ చేసేయండి. చూడకపోయి ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ టైం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఆష్ చేయడానికి మొత్తం అయితే క్లీన్ చేసేసి కట్ చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్స్, పచ్చిమిరకాయలు, టమోటాలు, కొత్తిమీర, పుదీనా ఒకదాని తర్వాత ఒకటైతే మొత్తం కట్ చేసేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈ రోజుకైతే రంజాన్ ఆష్ చేయడం మా ఇంట్లో అయితే లాస్ట్ ఫ్రెండ్స్. ఇంకా రేపు ఎవరు చేస్తారో చేయరో నాకైతే తెలీదు. ఇంకా నేనైతే ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఇంకా టమోటాలు, పచ్చిమిరకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నిన్న అయితే వెజిటేబుల్ ఆష్ చేశాను. ఈరోజు అయితే చికెన్ ఖైమానో మటన్ ఖైమానో వేసి చేద్దాం అనుకున్నాను. తమ్ముడికి అయితే చెప్పాను ఫ్రెండ్స్, టౌన్కి వెళ్ళి తీసుకురా చికెన్ ఖైమా అంటే, నేను ఇప్పుడు వెళ్ళలేను అన్నాడు. ఒక్క పొద్దు అయితే ఉన్నాడు కదా, సో ఎండ ఎక్కువ ఉంది, నేను వెళ్ళలేను అన్నాడు. సరే అని నేనైతే కామ్గా అయిపోయాను. నార్మల్గానే ఇంకా ఆష్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా విలేజ్లో అయితే దొరకదు, ఏది వేయాలన్నా అప్పటికప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఏది తీసుకోవాలన్నా టౌన్కే వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా అడ్జస్ట్ చేసుకొని చేసేయాలి. మొత్తం అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు టమాటో, ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా మొత్తం అయితే కట్ చేసి ఇంకా టేబుల్ మీద అయితే పెట్టేశాను ప్లేట్. ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టేశాను, క్లీన్గా వాష్ చేసి. ఆ పెసరపప్పునైతే ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. మెత్తగా అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈ పెసరపప్పు ఆష్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే పెసరపప్పు అయితే వేయాలి దాంట్లో. ఇంకా ఇదైతే చూడండి బియ్యం రవ్వ రెడీ చేసింది కూడా నేను వీడియో అయితే చేసి పెట్టున్నాను. ఎవరన్నా చూడకపోయి ఉంటే చూసేయండి. బియ్యం రవ్వనైతే ఇంకా వాటర్ వేసేసి కాసేపు అయితే నానబెట్టేశాను. మా అమ్మ అయితే పొయ్యి వెలిగించి ఇంకా డబర అయితే పెట్టేసింది. డబర పెట్టగానే దాంట్లో నేను ఇంకా 1/2 లీటర్ అయితే నూనె వేసేసాను. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తము, ఆ ప్లేట్ అయితే తీసుకెళ్ళి ఇంకా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ ఇంకా ఫ్రై చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే లవంగా, యాలకులు, పట్ట మొత్తం అయితే వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయలు అయితే వేసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి, సో అందుకోసం నేను కొంచెం ఉప్పు అయితే వేసేసి ఇంకా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత అయితే ఒకటి వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుని ఇంకా టమోటాలు అయితే వేసేస్తూ ఉన్నాను. టమోటాలు కూడా చాలా బాగా మగ్గాలి. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ టమోటాలు వేసిన తర్వాత. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా రంజాన్ షాపింగ్ అయితే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. సాటర్డేనో సండేనో వెళ్తాను నేను డ్రెస్ ఇంకా బాబుకి రంజాన్కి డ్రెస్సెస్ తీసుకోవడానికి. సో ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఇంకా రేపైతే బాబుకి కటింగ్ చేపియాలి, హెయిర్ కటింగ్. టౌన్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. రేపు టౌన్కి వెళ్తాను కదా, ఆ వీడియో కూడా నేను ఖచ్చితంగా చేసి పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నా వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. డైలీ వ్లాగ్స్ అయితే నేను పెడుతూనే ఉంటాను. ఇంకా టమోటాలు మొత్తం అయితే బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో వాటర్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఈ డబ్బరకు ఫుల్గా ఇంకా వాటర్ వేసేసి ఉప్పు అయితే వేసేసాను. ఇదైతే 15 kgs డబ్బరా ఫ్రెండ్స్. ఇంకా దానికైతే వాటర్ వేసేసాను. ఆ వాటర్ అయితే ఇంకా బాగా మరగాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా ఆయిషా సిస్టర్ అయితే తన పాపకి జడ అయితే వేస్తూ కూర్చుంది. ఇంకా వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా నేనైతే నానబెట్టుకున్నాను కదా రవ్వ, ఆ రవ్వనైతే కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇంకా నీళ్ళల్లో అయితే వేసుకుంటూ ఉన్నాను. ఈ ఎసర్లో చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చూపిస్తున్నానో అలాగే వేసుకోవాలి, లేకుంటే రవ్వ అయితే గడ్డలు గడ్డలు కట్టేస్తుంది. సో చిన్నగా వేసుకోవాలి రవ్వని. ఈ రవ్వ వేసుకున్న తర్వాత కాసేపు అయితే ఈ రవ్వనంతా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పును అయితే వేసేయాలి ఫైనల్గా. చూడండి, పెసరపప్పు అయితే వేసేస్తూ ఉన్నాను. ఈ పెసరపప్పు వేసేసిన తర్వాత మనకు ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇంకా కాసేపు అయితే ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత ఇంకా పొయ్యి అయితే ఆర్పేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఆష్ మొత్తం రెడీ చేసేసిన తర్వాత చూడండి, ఆష్ అయితే బాగా కలుపుతున్నాను కదా పెసరపప్పు వేయగానే.
ఇంకా ఈ విధంగా కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేశాను. కాసేపు అలా వదిలేసాను ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా చిక్కగా ఆష్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన ఆష్ని అయితే ఫస్ట్ మసీదుకి పంపించడానికి ఒక పెద్ద టిఫిన్లో అయితే తీసేస్తూ ఉన్నాను. ఫస్ట్ మసీదుకి తీసి పంపించేసిన తర్వాత ఇంకా ఊళ్ళో వస్తారు కదా వాళ్ళందరికీ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. మా ఇంట్లో రెడీ చేసే ఆష్ అయితే చాలా ఇష్టం అందరికీ. సో అందరూ వస్తారు ఫ్రెండ్స్, చాలామంది. ఆష్ అయితే అస్సలు మిగలదు మా ఇంట్లో, పూర్తిగా ఫినిష్ అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళందరికీ అయితే నేను ఆష్ అయితే వేసేస్తూ ఉన్నాను. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఆష్ వేయడం కానీ, ఆష్ తాగడం కానీ, ఆష్ చేయడం కానీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ నేనైతే ఆష్ పోసేస్తూ ఉన్నాను. ఇంకా ఈ ఇయర్కి అయితే లాస్ట్ ఫ్రెండ్స్ ఆష్ చేయడం అయితే. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ లాస్ట్లో అయితే ఇంకా మా వంతు అయితే వస్తుంది ఆష్ రెడీ చేయడం. ఇంకా నెక్స్ట్ ఇయర్ రంజాన్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు మేమైతే ఆష్ అయితే అస్సలు చేయము. ఇంకా ఆష్ ఈ మధ్యలో అసలు గుర్తుకు కూడా రాదు ఫ్రెండ్స్ మేము చేసుకోవడానికి. ఈ రంజాన్ మంత్ అంటేనే ఆష్ గుర్తొస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.